అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సిరీస్ కిచెన్. ఈరోజు మా గార్డెన్లో పండిన గోంగూరతో గోంగూర రోటి పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇప్పుడు రెయినీ సీజన్ కాబట్టి బిల్డింగ్ పైన సరే గార్డెన్లోనైనా చిన్న చిన్నగా వెజిటబుల్స్ ప్లాంట్స్ వేసి పెట్టుకుంటే ఇప్పుడు మనకు వాటర్ ప్రాబ్లం కూడా ఉండదు. కాబట్టి బయటకు వెళ్ళి తెచ్చుకునే పని లేకుండా ఇంట్లోనే ఆర్గానిక్గా వెజిటబుల్స్ అనేవి మనకు అవైలబుల్గా ఉంటాయి. సో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఇలా కట్ చేసుకున్న గోంగూర మొత్తాన్ని నీట్గా వాష్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు 5-6 పచ్చిమిర్చి, 2 మీడియం సైజ్ టొమాటోస్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న గోంగూరను వేసేసుకోవాలి. గోంగూర వేసిన తర్వాత వెంబడే కలుపుకోకుండా ఒక 2 మినిట్స్ మగ్గించుకోవాలి. దాని తర్వాత కలుపుకుంటే మనకు వెజిటబుల్స్ అనేవి తొందరగా ఉడికిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేద్దాం. కొత్తిమీర వేసిన తర్వాత స్టవ్ని సిమ్లో పెట్టుకొని 2 to 5 మినిట్స్ మగ్గించుకుందాం. వెజిటబుల్స్ అన్నీ పూర్తిగా ఉడికిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనిద్దాం. అది చల్లారేలోపు స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొద్దిగా జీలకర్ర, 2 స్పూన్స్ నువ్వులు, కొద్దిగా మెంతులు, వీటన్నిటిని మాడకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న వీటన్నింటిని రోట్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వెల్లుల్లి యాడ్ చేద్దాం. వెల్లుల్లి మొత్తాన్ని దంచిన తర్వాత ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ఈ గోంగూర మొత్తాన్ని దీంట్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా రాక్ సాల్ట్ యాడ్ చేద్దాం. రాక్ సాల్ట్ యాడ్ చేయడం వల్ల పచ్చడి తొందరగా మెత్తగా అవుతుంది, హెల్త్ కూడా చాలా మంచిది. ఇలా పచ్చడి మొత్తాన్ని మెత్తగా దంచిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక చిన్న సైజు ఉల్లిపాయ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని దాంట్లోకి వేసేసుకోవాలి. దీనివల్ల తినేటప్పుడు మధ్య మధ్యలో ఉల్లిపాయ టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే అండి, గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.